ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు ధృవ ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత సిగాచి పరిశ్రమలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన కవిత. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాయపడడంతో పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్ చికిత్స నిమిత్తం వచ్చిన కార్మికులను పరామర్శించడానికి బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుట్ల కవిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణం పరిశ్రమలో సేఫ్టీ లేనందువల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, పరిశ్రమలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వైద్య సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలో మొబైల్ జరిగినటువంటి ప్రమాదం నిజంగా చాలా దిగ్భ్రాంతికరం. దాదాపు 40 మంది పైచిలకు ఈ యొక్క యాక్సిడెంట్ లో మరి స్వీకరిస్తా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము ధృవ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది అడ్మిట్ అయి ఉంటే అందులో 5 మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి సందర్భం. రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసము ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంపెనీ వాళ్ళు ఏమిస్తారో ఇస్తారు, కానీ ప్రభుత్వం తరఫున ఇది మామూలు యాక్సిడెంట్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైం ఉంటాయి. వాటి కోసం సపరేట్గా ఆ కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఇన్సూరెన్స్లో వాళ్ళు కవర్ అయ్యేటట్టు లైఫ్ టైము ఖచ్చితంగా మీరు ప్రొవిజన్ పెట్టాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను. అట్లానే ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు కేర్ తీసుకుంటున్నటువంటి ఈ హాస్పిటల్స్ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. 2-3 హాస్పిటల్స్లో కూడా మరి అందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా మరి మంచి కేర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుతూ, మళ్ళొక్కసారి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, రెగ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.